రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పేదలకు సొంత ఇల్లు కలను నెరవేర్చేందుకు కృషి చేస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇల్లు మంజూరు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ పథకం కోసం దరఖాస్తు గడువు ఇప్పటికే ముగిసింది. అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఏపీ ప్రభుత్వం గడువును పొడిగించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే అర్హతలు ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరణ చేపట్టారు. నవంబర్ 5వ తేదీతో ఈ దరఖాస్తు గడువు ముగుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో కేంద్రం ఈ గడువును నవంబర్ నెలాఖరు వరకు పొడిగించింది. దీంతో ఆసక్తి అర్హత గలవారు దరఖాస్తు చేసుకోవడానికి మరో 3 వారాల సమయం ఉంది. దీని వలన మరింత మంది మేలు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం దరఖాస్తు చేసుకోవాలనే వారు సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ని సంప్రదించాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ సాయంతో అధికారుల వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుంది. ఇక దరఖాస్తు చేసుకోవడానికి ముందు వారికి సొంత స్థలము, దానికి సంబంధించిన పట్టా ఉండాలి. అలాగే నివాస స్థలంలో లబ్ధిదారులు ఫోటో తప్పనిసరి, పేరు, ఆధార్ కార్డు నెంబరు, మొబైల్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు వంటి వివరాలు అందించాల్సి ఉంటుంది. సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ కు సంప్రదించి వారి సాయంతో ఈ ప్రక్రియను పూర్తి చేసే దరఖాస్తు చేసుకోవాలి. మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు నిర్మించే వారికి ప్రభుత్వం కూడా ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయి. పట్టణాల మున్సిపాలిటీలో ఉన్న వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిపి 2,89,000 వరకు అందిస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో 1,59,000 వరకు అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాల వారికి అందించే ఆర్థిక సాయం తక్కువగా ఉండటంతో మరింత సాయం అందించాలని ఇప్పుడు కోరుతున్నారు. మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గడువు పొడిగించడంతో అర్హత ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తులను గృహ నిర్మాణ సంస్థ సచివాలయాలలో అందించవచ్చని తెలిపారు.